హాయ్! హలో! అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈ మధ్య ఇండియా నుంచి జర్మనీకి హైర్ ఎడ్యుకేషన్‌కి ఎయిదర్ మాస్టర్స్‌కి గాని, బ్యాచిలర్స్‌కి గాని వచ్చే వాళ్ళ పర్సెంటేజ్ అయితే పెరిగింది. దీనికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జర్మనీలో హైర్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఫస్ట్ రీజన్. అండ్ దెన్ సెకండ్ రీజన్ ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటది. అండ్ దెన్ థర్డ్ రీజన్ వన్స్ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి కొంచెం ఎక్కువుంటాయన్నమాట. జాబ్ రావడానికి హైర్ చాన్సెస్ ఉంటాయి. సో, దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ జర్మనీకి వచ్చేవాళ్ళలో. అండ్ ఈ మధ్య ఇప్పుడు జర్మనీకి రావడానికి 2025 వింటర్ సెమిస్టర్‌కి రావడానికి దిస్ ఈస్ ద రైట్ టైమ్ అండి. సో, ఎవరైనా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయకుంటే వెంటనే స్టార్ట్ చేయండి. లేదా కొంతమంది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ కూడా చేసేసుంటారు. సో, వాళ్ళందరూ కొన్ని స్ట్రగుల్స్‌కైతే ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యే ఉంటారు. అది ఎయిదర్ ఏపీఎస్ విషయంలో గావచ్చు, లేదనుకుంటే వీసా ప్రాసెసింగ్‌లో గావచ్చు, లేదంటే అప్లికేషన్ వేయడంలో గావచ్చు. ఇవన్నీ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. దాటికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు. కానీ మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అందరూ మీరు వన్స్ మీ వీసా రాగానే ఇంకా జర్మనీకొచ్చేయడమే అనుకున్నప్పుడు మీరు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇంకా ఇంకేం స్ట్రగుల్స్ ఉండవనుకుంటారు. కానీ మీరు జర్మనీకి వచ్చిన తర్వాతనే రియల్ స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు. మీరు జర్మనీకి రాకముందు ఎన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారో, జర్మనీకొచ్చిన తర్వాత దానికి 10 టైమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో, ఇది మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మైండ్‌లో. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఏమేమి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు? దానిలని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? దానికి టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. తప్పకుండా మీకు హెల్ప్ అయితే అయితదనుకుంటున్నాను. ఆహ్, ఇందులో ఫస్ట్‌ది అకామోడేషను. ఇక్కడికి రాకముందే అకామిడేషన్ అనేది మీరు చూసుకుంటారు కదా! అది ఎయిదర్ ఫేస్‌బుక్ గ్రూప్స్ ద్వారా గావచ్చు, లేదనుకుంటే వాట్సాప్ గ్రూప్స్ ద్వారా గావచ్చు, లేదనుకుంటే ఏదైనా ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ చూస్తారో గావచ్చు. ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్ అనేటివి ట్రస్టెడ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. కొన్ని నాన్ ట్రస్టెడ్ ఉన్నాయి. సో, ఆ నాన్ ట్రస్టెడ్ వెబ్‌సైట్స్‌లోంచి అప్లై చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త. అక్కడే ఫ్రాడ్స్ ఉంటారు. వాళ్ళేంటంటే మీకేదో ఒక మాటలు చెప్పేసి డబ్బులైతే తీసుకుందాం అనుకుంటారు. కానీ మీరు రూమ్ ఏదైనా గానీ కన్ఫర్మ్ చేసేటప్పుడు ఇక్కడ మీ ఫ్రెండ్సో లేదనుకుంటే రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఆ రూమ్ అడ్రెస్ ఇచ్చి వెళ్లి చూడమనండి. లేదు అట్లా ఎవరు లేరనుకుంటే పక్కాగా కాంట్రాక్ట్ అయితే ప్రిపేర్ చేపించుకొని కాంట్రాక్ట్ అంతా పక్కా ఓకే అనుకుంటేనే డబ్బులు పే చేయండి. అది ఎయిదర్ అడ్వాన్స్ కావచ్చు లేదంటే ఫస్ట్ మంత్ రెంట్ కావచ్చు. సో, చాలా జాగ్రత్తగుండండి అకామిడేషన్ విషయంలో. వన్స్ మీరు ఏదైనా తప్పు చేసి డబ్బులిచ్చేసారంటే ఇంక అసలు డబ్బులైతే వెనక్కి రాదు. అప్పుడు డబ్బులు లాస్ అయితది. సో, అయితే జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ లేదనుకుంటే ఎవరైనా ఇక్కడ కాంటాక్ట్స్ పెంచుకొని ఎవరైనా ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్‌ని చేసుకొని వాళ్ళని రూమ్ చూడడం అనడం చాలా అంటే చాలా బెస్టు. సో, అదైతే చేయండి తప్పకుండా. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత చాలామంది లోన్‌లీగా ఫీల్ అయితుంటారు. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఏదైనా గానీ అబ్రాడ్‌కొచ్చినప్పుడు మీరు ఒక్కరే ఉంటారు. ఇక్కడ సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. మీరేదైనా స్ట్రగుల్స్‌లో ఉన్నా, మీరేదైనా బాధలో ఉన్నా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి గానీ, మిమ్మల్ని కన్సోల్ చేయడానికి గానీ ఎవ్వరు ఉండరు. ఇదైతే మనసులో గుర్తుపెట్టుకోండి. సో, ఎక్కువ ఎప్పుడు బాధున్నా, ఏమున్నా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ దెన్ చాలామంది ఇక్కడికొచ్చిన తర్వాత ఇలా లోన్‌లీగా ఫీల్ అయిపోయి బ్యాక్‌కెళ్ళిపోవడము, లేదంటే ఏదైనా ఇక్కడ సూసైడ్ లాంటివి ఏదైనా చేసుకోవడం కూడా నేను ఇన్సిడెంట్స్ చూసాను. సో, ఇవి చేసుకోవడం వల్ల ఎయిదర్ మీ పేరెంట్స్‌కి బాధ పెట్టినట్టుంటది. మీరు ఇండియాకెళ్ళిపోతే డబ్బులు వేస్ట్ చేసినట్టుంటది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఎంత వీలైతే అంత త్వరగా ఎవరైనా సోషల్ గ్యాదరింగ్స్ జరుగుతుంటాయి ఇక్కడ అప్పుడప్పుడు. ఆ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేసి కొంతమంది ఫ్రెండ్స్‌ని పెంచుకోండి. మీ యూనివర్సిటీలో మీ మీ ఫ్రెండ్స్‌ని చేసుకోండి తొందరగా. సో, అందువల్ల కొంచెం దానివల్ల అయితే కొంచెం అయితే మీ లోన్‌లీనెస్ అయితే తగ్గుతది. నెక్స్ట్ వన్స్ ఇక్కడికొచ్చిన తర్వాత మీరు 3 థింగ్స్ అయితే మేనేజ్ చేసుకోవాల్సుంటది. ఫస్ట్‌ది స్టడీసు. ఇది మెయిన్ ప్రియారిటీ గదా మనకి. సో, ఇక ఎలాగో చదువుకోవడానికి వచ్చుంటాం కాబట్టి స్టడీస్ అనేది మోస్ట్ ప్రియారిటీ. అండ్ దెన్ సెకండ్ పార్ట్ టైము. అండ్ దెన్ థర్డ్ మీ కుకింగు. సో, ఇవి 3 అయితే మీరు మేనేజ్ చేసుకోవాలి. ఒక్కో రోజు మీ పార్ట్ టైము మీ క్లాసెస్ 2 ఉండొచ్చు. సో, ఇక్కడ టైం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. సో, ఇవన్నీ మేనేజ్ చేసుకోగలగాలి. అండ్ దెన్ ఎప్పుడైనా గానీ మీ ప్రియారిటీ అనేది ఎడ్యుకేషన్ అయ్యుండాలి. కొంతమంది ఇక్కడికొచ్చి ఎక్కువ పార్ట్ టైమ్ మీద ఫోకస్ చేసి ఎడ్యుకేషన్‌ని పక్కన పెడుతుంటారు. సో, వాళ్ళకైతే మాత్రం ఒక ఫస్ట్ 2 సెమ్స్‌లో మీరు సబ్జెక్ట్స్ క్లియర్ చేయలేకపోతే మాత్రం తర్వాతయితే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఇక్కడ కొంతమంది ఇట్లా పార్ట్ టైమ్ మీద ఫోకస్ చేసి మాస్టర్స్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. అండ్ దెన్ మాస్టర్స్ కంప్లీట్ చేయకపోయిన వాళ్ళు గూడా ఉన్నారు.
అందుకోసమే కొంచెం నా సజెషన్ ఏంటంటే, మీరు పార్ట్ టైమ్‌ని ఫస్ట్‌లో కొంచెం చెయ్యండి. కొంచెం తక్కువగా ఫోకస్ చేసి, ఎడ్యుకేషన్ అయితే ఫోకస్ చేయండి. ఫస్ట్ 2 సెమ్స్ అయితే మీరు పక్కాగా సబ్జెక్ట్స్ అయితే ఎక్కువ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మీరు పార్ట్ టైమ్ మీద ఫోకస్ చేసినా ఎడ్యుకేషన్ అనేది కొంచెం ప్యారలెల్‌గా చేసుకోవచ్చు. అండ్ దెన్ పార్ట్ టైమ్స్ కూడా మీరు ఏవైనా మీరు చేస్తున్న డొమైన్‌లోనే మీ స్కిల్స్ పెంచుకొని, చేస్తున్న డొమైన్‌లోనే మీరు ఇక్కడ పార్ట్ టైమ్ చేయడానికి ట్రై చేయండి. ఆడ్ జాబ్స్ చేయండి తప్పనట్లేదు. బట్ చేస్తున్న డొమైన్‌లోనే పార్ట్ టైమ్ జాబ్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకి ఫ్యూచర్‌లో ఫుల్ టైమ్ జాబ్స్ ఎతుకునేటప్పుడు ఈ పార్ట్ టైమ్స్ కూడా హెల్ప్ అయితాయి. అండ్ దెన్ నెక్స్ట్‌ది ఇది ఎగ్జామ్స్ గురించి. ఇక్కడ ఎగ్జామ్స్ అనేటివి ఓన్లీ ఇప్పుడు మన సైడ్ అయితే మెయిన్ ఎగ్జామ్స్ మీదే గ్రేడ్ అనేది డిపెండ్ అయి ఉంటది. కానీ ఇక్కడ అలా కాదండి. కొన్ని ఎగ్జామ్స్‌కి మాత్రమే అలా మెయిన్ ఎగ్జామ్స్ మీద డిపెండ్ అయి ఉంటది. చాలా ఎగ్జామ్స్‌కి ఇక్కడ మీ డైలీ పెర్ఫార్మన్సు, డైలీ అటెండెన్సు, ఎక్సర్‌సైజెసు అండ్ దెన్ అసైన్‌మెంట్స్ ఇలాంటి చాలా అంటే యాస్పెక్ట్స్ మీద బేస్ చేసి ఉంటది. సో, ఇక్కడ అటెండెన్స్ అనేది ప్రియారిటీనే మీ ఎక్సర్‌సైజ్ పెర్ఫార్మన్స్ కానీ, అసైన్‌మెంట్స్ పెర్ఫార్మన్స్ కానీ, ప్రాజెక్ట్స్ పెర్ఫార్మన్స్ కానీ అన్నీ ఇంపార్టెంటే. అండ్ దెన్ ఎగ్జామ్స్ కూడా మీరు ఏదో 1 వీక్ ముందు లేదంటే 1 డే ముందు చదివేసి పాస్ అయిపోదాం అనుకుంటే ఇక్కడ మేబీ పాస్ అవ్వచ్చేమో గానీ మంచి గ్రేడ్స్ అయితే రావు. సో, ఇక్కడ మంచి గ్రేడ్స్ రావాలంటే మాత్రం మీరు కొంచెం డైలీ లెసన్స్ ఫాలో అయ్యి అండ్ దెన్ ఎక్సర్‌సైజెస్ ఫాలో అయ్యి ఎగ్జామ్స్‌కి గూడా కొంచెం మంచిగా చదివితేనే ఇక్కడ పాస్ అయ్యి మంచి గ్రేడ్ అయితే వస్తది. ఇక్కడ ఇంకో చిన్న రూల్ ఏంటంటే మీరు ఎగ్జామ్స్ వన్స్ ఫెయిల్ అయ్యారంటే మీరు ఎన్ని అటెంప్ట్స్ అంటే అన్ని అటెంప్ట్స్ రాయడానికి ఉండదు. ఓన్లీ 3 అటెంప్ట్సే ఉంటాయి ఎగ్జామ్‌కి. సో, 3 అటెంప్ట్స్ లోపు మీరు పాస్ కాలేకపోతే మీకింకా మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండదు. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఎగ్జామ్స్ అనేటివి మోస్ట్‌లీ సెకండ్ అటెంప్ట్‌లో క్లియర్ చేసేలాగా ప్రిపేర్ అవ్వండి. ఇది నా సజెషన్. ఇవి ఇంతకు ముందు వరకు నేను చెప్పినవన్నీ వేరే అబ్రాడ్ కంట్రీస్‌లో వాళ్ళకి కూడా మోస్ట్‌లీ కామన్‌గానే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం జర్మనీకి స్పెషల్. ఇదేంటంటే లాంగ్వేజు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత లాంగ్వేజ్ అనేది చాలా అంటే చాలా ప్రియారిటీ. మీరు బయటకెళ్ళి ఎక్కడైనా షాప్ చేయాలన్నా, లేదనుకుంటే ఏదైనా ఈవెంట్‌కి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఏదైనా సోషల్ గ్యాదరింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా, లేదనుకుంటే పార్ట్ టైమ్ జాబ్స్ ఐదర్ ఆర్ట్ జాబ్స్ కానీ, లేదంటే టెక్నికల్ జాబ్స్ కానీ, ఇలా ఏవైనా స్పీడ్‌గా తెచ్చుకోవాలనుకున్నా గూడా మీకు ఈ జర్మన్ లాంగ్వేజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. మీరు జర్మన్ లాంగ్వేజ్ లేకపోయినా మీరు పార్ట్ టైమ్స్ అయితే తెచ్చుకోవచ్చు. బట్ కొంచెం టైం పడతది. బట్ జర్మన్ లాంగ్వేజ్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా తొందరగొస్తాయి. ఇంకా ఆడ్ జాబ్స్ అయితే చెప్పనక్కర్లేదు. మీకు 1 వీక్‌లో గూడా మీరు ఆడ్ జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు విత్ జర్మన్ లాంగ్వేజ్ ఉంటే. సో, జర్మన్ లాంగ్వేజ్ అయితే మాత్రం పక్కాగైతే ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేర్చుకొని రండి. అదర్‌వైజ్ ఇక్కడికొచ్చిన తర్వాతైనా మీ ఎడ్యుకేషన్ మీరు చదువుతున్న యూనివర్సిటీస్‌లో ఫ్రీగా నేర్పిస్తుంటారు. సో, తొందరగా అయితే నేర్చుకోండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మాస్టర్స్ కానీ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీ ఫుల్ టైమ్ జాబ్స్‌కి గూడా జర్మన్ లాంగ్వేజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, పక్కాగా నేర్చుకొని రండి. ఫైనల్లీ నేను చెప్పేదేంటంటే, ఫస్ట్ థింగ్ అకామిడేషన్ వెతుక్కునేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగుండండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి ఫేకా, జెన్యూనా అని. వన్స్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాతనే డబ్బులు పే చేయండి. అండ్ దెన్ సెకండ్ థింగ్ సెల్ఫ్ మోటివేషన్. సో, ఇక్కడికొచ్చిన తర్వాత పక్కాగా అన్నీ మీకు మీరే చూసుకోవాలి. అది ఎయిదర్ స్టడీస్ కావచ్చు, పార్ట్ టైమ్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో, దానికి ప్రిపేర్ అయ్యి రండి. అండ్ దెన్ థర్డ్ థింగ్ ఇక్కడ టైమ్ మేనేజ్‌మెంట్ చాలా అంటే చాలా అవసరం. అట్ అట్ ద సేమ్ టైమ్ మీరు మీ ఎడ్యుకేషన్, పార్ట్ టైమ్, కుకింగ్ అన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఇంకా దీనికి తోడు ఇంకా చాలా అంటే చాలా థింగ్స్ ఉంటాయి. వీసా రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి, ఇంకొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ మీ సిటీ రిజిస్ట్రేషన్ అని చెప్పి, టాక్స్ ఐడీ అని చెప్పి, సోషల్ సెక్యూరిటీ నెంబర్ చెప్పి ఇలా చాలా అంటే చాలా థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా చేసుకోవాలి అని చెప్పి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. పక్కాగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దెన్ ఫోర్త్‌ది లాంగ్వేజ్. పక్కాగా అయితే అట్‌లీస్ట్ కొంచెమైనా నేర్చుకొని రండి. నెక్స్ట్ పార్ట్ టైమ్. పార్ట్ టైమ్ అయితే మాత్రం మీరు మీ డొమైన్‌లో టెక్నికల్ పార్ట్ టైమ్ చేయడానికి ట్రై చేయండి. 100% ఎఫర్ట్ పెట్టండి. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే ఆడ్ జాబ్ చేయండి. కొంతమందికి డౌట్ వస్తుండొచ్చు. ఇవన్నీ చెప్పి భయపెడుతున్నాడేంటి అది ఇది అని చెప్పి. నేనేం భయపెట్టట్లేదు. నేను కొంచెం ఇవన్నీ చెప్తే నేను అట్‌లీస్ట్ కొంతమందైనా ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యి వస్తారని చెప్పి చెప్తున్నాను.
ఐ థింక్ ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్‌ఫుల్ అయితాయని అనుకుంటున్నాను. అండ్ ఇలాగే ఇంకా జర్మనీలో పార్ట్ టైమ్స్ ఎలా తెచ్చుకోవాలి, మాస్టర్స్‌కి ఎలా రావాలి, మాస్టర్స్‌కి ఎంత ఖర్చయితది, ఇలా చాలా అంటే చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉన్నాయి. వెంటనే వెళ్లి చూడండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. పక్కా అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ కన్వర్జేషన్స్ కావాలి, పర్సనల్ అపాయింట్‌మెంట్స్ కావాలి అనుకుంటే కింద టాప్ మెంట్ లింక్ ఉంటది. వెంటనే ఎళ్లి సెషన్ అయితే బుక్ చేసుకోండి. అక్కడ కలుద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్మన్ జీవితం.